అందరికీ నమస్కారం. వాతావరణం చూస్తుంటే రంగం సిద్ధమైనట్లే కనిపిస్తుంది. నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నాకు ఒక మిత్రుడు కాల్ చేశాడు, తెలుగుదేశం మిత్రుడు. రే నాకు ఒక సాయం చేసి పెట్టరా అన్నాడు. ఏంట్రా అంటే, అరే బాబు నీ వీడియోలో ఎక్కడైనా చెప్పు, పవన్ కళ్యాణ్ గెలిచింది 21 సీట్లు, అతను ఒక ఉప ముఖ్యమంత్రి, నిర్ణయాలు తీసుకోలేడు, మరీ అతి చేస్తున్నాడని చెప్పురా అంటే నేను చెప్పాను, నేను ఎందుకు చెప్పాలి, నాకేం అవసరము, పైగా ఏం జరుగుతుందో మీ మధ్య ఏం జరుగుతుందో మాకెందుకు, ఒకవేళ సందర్భం వచ్చిందంటే నేను చెప్తాను, గుర్తు చేస్తాను అంతే తప్ప మీరు అడిగినారు నేను ఎట్లా చెప్తాను, మీరు తెలుగుదేశము అంటే నీకు పుణ్యం ఉంటే చెప్పురా అని అడిగి. ఎందుకంటే అరే ఆడి అతి మేము తట్టుకోలేకపోతున్నాం, వాడు అన్నాడు. చెప్పానా మీకు? నేనైతే వాడు అన్ను, మా ఫ్రెండ్ అన్నాడు ఆడి అతి తట్టుకోలేకపోతున్నాం రా, ఆడి అతి పెత్తనము, ప్రతి దాంట్లో వేలు పెట్టి అన్ని నేనే అని చూస్తున్నాడు, అసలు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అంటే వాడు చెప్పాలనుకుంది అది ఎక్కడా దానికి వ్యాలిడిటీ ఉండదు అని చెప్పాడు. అంటే రాజ్యాంగబద్ధమైన పదవి కాదని. అవును, రాజ్యాంగబద్ధ పదవి అయితే కాదు. అంటే ఏంటి, శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల గౌరవం చూపుతానని చెప్తారు కదా, ప్రమాణం చేసినప్పుడు. ఒక ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేస్తానని ఎక్కడ చెప్పరు, మంత్రిగా ప్రమాణం చేస్తానని చెప్తారు అంతే. ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేస్తాను అనేది ఎక్కడ ఉండదు, బికాజ్ ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చెక్ ఎలా పెట్టాలా అన్నది తెలుగుదేశం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారన్నది ఇక్కడ మనకు వినపస్తున్న మాటలు. అందులో భాగంగానే ఒక 3-4 రోజుల నుంచి బొంగురు గొంతు వేసుకున్న అక్కతో చెప్పించడము ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది ఒక వార్త. అందులోనూ ఒక ఏదో పిచ్చి సేన అని పెట్టుకుని ఏదో మాట్లాడుతుంటాడు, అతడు కూడా బయటకు వచ్చి చెప్పాడంట నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకున్న ఒకటే ఆప్షను, వేరే ఎవరికైనా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి పవన్ కళ్యాణ్ ఆ ఉప ముఖ్యమంత్రి పదవికున్న విలువని అంటే 50-50 చేసేసి, నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు వెళ్ళి ఎందుకు మాట్లాడతావు ఉప ముఖ్యమంత్రిగా, ఇంకొకరు కూడా ఉన్నారు అని చెప్పడానికి చేసే ప్రయత్నం అది. అంటే నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే, ఇక్కడ నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల స్పెషల్గా ప్రివిలేజెస్ ఏమైనా వస్తాయా అంటే కొత్తగా ఏం రావు. కానీ పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే నువ్వు ఒక్కడవే కాదు, ఇంకొక ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, నీ పైన బాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నాడు అని గుర్తు చేయడానికి అందులో భాగంగానే నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా అన్న వాదనను తెలుగుదేశం వాళ్ళు ఒకటి చేప కింద నీరులాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, 2 తెరపైకి తెస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 2-3 రోజుల్లో అది మరింత ఉధృతం కూడా అవుతుంది డెఫినెట్గా, అందులో డౌటే లేదు. ఈ విషయం గురించే మన బొంగురు గొంతు వేసుకున్న మహిళ అంటే మా అక్క ABN లో మాట్లాడుతూ ఏమన్నదో ఒకసారి వినండి. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు. ప్రభుత్వ పరంగా చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది. ఎవరి ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలన్న సందేహం అధికారుల్లో ఏర్పడుతుంది. ABN వాడు వండివాడ్చింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఉండగా మళ్ళీ అధికారిక పర్యటన తిరుపతికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఉప ముఖ్యమంత్రికి ఏం పని ఉంది, ముఖ్యమంత్రి ఒక ప్రకటన ఉప ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తే అధికారులు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది. అసలు ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉందా, ఉప ముఖ్యమంత్రికి అదేమైనా రాజ్యాంగబద్ధమైన పదవే, అతను ఒక మంత్రి కదా, ఎందుకు అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నది అక్కడ ఉప్పందించాడు బూత్కిట్టు. అంటే బూత్కిట్టు డైరెక్ట్గా చెప్పింటాడా చంద్రబాబు దగ్గర నుంచి సమాచారం రాకుండా అంటే అది మనం చంద్రబాబు దగ్గర నుంచి సమాచారం వచ్చిందనే ఊహించుకోవాలి, ఎందుకంటే దానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో తర్వాత దీనికి ఇంకా ఊతమిచ్చింది ఏంది అంటే, చిరంజీవి 13వ తేదీ 14వ తేదీ ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు జరిపిన సంక్రాంతి సంబరాల్లో ప్రధానమంత్రి మోదీ గారితో కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ పవన్ కళ్యాణ్ని దువ్వుతున్నారు ఒక పందెం కోడిలాగా చంద్రబాబు పైకి అన్నది అది ఓపెన్ సీక్రెట్, దాన్ని ఎవరు కాదనలేరు. పవన్ కళ్యాణ్ని మనం ముందు పెట్టేసి పవన్ కళ్యాణ్ని ఏదైనా చేసి బీజేపీలో జనసేనను విలీనం చేయించుకొని పవన్ కళ్యాణ్ని రాష్ట్ర అధ్యక్షుని చేసి
చిరంజీవికి కేంద్ర మంత్రి ఇంకోటే ఇద్దామన్న ప్రతిపాదన కూడా ఉందన్నది బయట వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం అబద్ధం మనం చెప్పలేం, బికాజ్ మన కాంక్రీట్ ఎవిడెన్స్ లేనిది వీ కెనాట్ సే. బట్ నా రాజకీయ అనుభవంతో చెప్తాను, బీజేపీ వాళ్లకు ఎవరితో ఎక్కువ చెలిమి ఉందంటే పవన్ కళ్యాణ్తో, నాట్ విత్ తెలుగుదేశాన్ని వాళ్ళు ససేమిరా నమ్మరు. అది తెలుగుదేశం వాళ్ళకు కూడా బాగా తెలుసు. ప్రస్తుతానికి తెలుగుదేశం వాళ్ళకు మెజారిటీ సీట్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది, వీళ్ళు పక్కకి వెళ్ళినా తెలుగుదేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ భవిష్యత్తులో తెలుగుదేశం బాగా వీక్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ బీజేపీ జట్టు కడితే ఆస్కారం ఉంది. ఎందుకంటే గత 8 నెలల్లో కావాల్సినంత అపవాదును మూటగట్టుకుంది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ మెల్లగా ఇటువంటి స్టేట్మెంట్లు బయటకు వచ్చేసి వంగల్పూడి అనిత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలి, ఏం జరుగుతుంది, నేనైతే క్షమాపణ చెప్తున్నాను, తప్పు నాది కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే తప్పు ఎవరిదైంది? ఆబ్వియస్లీ బీఆర్ నాయుడు అంటే అపాయింటెడ్ బై చంద్రబాబు నాయుడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది? బీఆర్ నాయుడిని చంద్రబాబు అపాయింట్ చేశాడు, క్విట్ ప్రోకో వల్ల నాకేం సంబంధం లేదు, బీఆర్ నాయుడు సరిగా చేయలేదు, నేను క్షమాపణ అడిగాను, అతను చెప్పాడు చెప్పలేదు, చెప్పాడు చెప్పకుండా చెప్పాడు, అది ఇదని చెప్పేసి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాడు పాయింట్స్. అనిత ఒకసారి తప్పు చేసింది, లా అండ్ ఆర్డర్ క్షీణించడానికి కారణం అనితనే అని ఆమె మీద తోసేయడము, ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కానీ తెలివితేటలు ఉన్నాయన్న అంటే 2 లక్షల పుస్తకాల వల్ల ఏం రాలేదు, బీజేపీ వెనక నుంచి దూతుందన్న మాట మాత్రం వాస్తవం. సో పవన్ కళ్యాణ్ ఒక పందెం కోడి అయితే బీజేపీ చేతిలో, ఇటుపక్క వీళ్ళేమనుకుంటున్నారంటే నారా లోకేష్ను ఒక పందెం కోడి లాగా రెడీ చేస్తున్నారు. ఆ పందెం కోడి బాగా పందెంలో ఫైట్ చేసి గెలుస్తుందా, బాదం పప్పు తిని పడుకుంటుందా అన్నది అది వేరే విషయం. కానీ నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల తెలుగుదేశానికి ఒరిగేది ఏముండదు, కానీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫై అయింది. అంటే పవన్ కళ్యాణ్ని తొక్కి పెట్టడానికి ఒక అస్త్రంగా నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం. బట్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. అండ్ మీరు చూడండి, ఇంకో 2-3 రోజుల్లో ఇది బలపడుతుంది. మేబీ అందులో భాగంగానే మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, అరే నువ్వు చెప్పురా పవన్ కళ్యాణ్ ఉండేది 21 సీట్లేరా, అన్నీ ఇట్లా ఓవర్ చేయదని ఒకసారి చెప్పు, నేను చెప్పినట్టు చెప్పొద్దని కూడా చెప్పాను. నేను ఎందుకు చెప్తా? నేనేమన్నా తెలుగుదేశానికి దూతనా, లేకపోతే తెలుగుదేశానికి ఏమన్నా ఒత్తాస పలుకుతానా? వాడు నా ఫ్రెండే కాబట్టి పేరు చెప్పలే ఎవరు ఫోన్ చేసినాడు అన్నది. బట్ నేను ఎందుకు చెప్తా? ఈ వీడియో నా ఫ్రెండ్ కూడా చూస్తుంటాడు, మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి ఏం రా నువ్వు ఇట్టనే అంటాడు. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ పొలిటికల్ గేమ్. మీ ఉద్దేశాలను బయటకు చెప్పాను, కానీ అవి మీ ఉద్దేశాలను కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. ఏం స్నేహితుడా, రహస్య స్నేహితుడా, పేరు చెప్తే అతనేం పెద్ద పాపులర్ వ్యక్తి కూడా కాదు పేరు చెప్పడానికి, అంటే నార్మల్ ఫ్రెండ్. బట్ వాళ్ళ గ్రూపుల్లో, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయంట ఈ మెసేజ్లన్నీ. ఏంద్రా పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్టింగ్, వాడిని తట్టుకోలేకపోతున్నాం, అది ఇది అని చెప్పేసి వాళ్ళ సమస్యలు. బట్ కొద్ది రోజుల్లో నారా లోకేష్ని ఉపముమాగా చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాటమ్ లైన్ ఏంటంటే, కర్ణాటకలో ఎక్కువ ఫేమస్, ఆంధ్రాలో కూడా ఉంటుంది అనుకుంటా, చౌ బాత్ అని. ఉప్మా రవ్వతోనే కేసరి చేస్తారు, ఉప్మా చేస్తారు. ఒకటి కారంగా, ఒకటి తీయగా ఉంటుంది. సో ఉప్మాని 2 భాగాలు చేసి అందులో చక్కెర కలిపితే అది కేసరి, ఉప్మా రెండింటినీ కలిపితే చౌ బాత్. సో చౌ బాత్ కోసం మీరు కూడా రెడీగా ఉండండి.